ఇంట్రొడక్షన్. నమస్కారం ఫ్రెండ్స్. జాన్వరి 11. క్యాలెండర్లో ఇది ఒక మామూలు డేట్ కావచ్చు, కానీ డిఫెన్స్ హిస్టరీలో ఇది ఒక కలరాత్రి, డార్క్ నైట్. ఇమాజిన్ చేసుకోండి, సోల్జర్స్ రిలాక్స్డ్గా ఉన్నారు, హైటెక్ రేడార్స్ ఆన్లో ఉన్నాయి, సెక్యూరిటీ టైట్గా ఉంది. అయినా సరే ఎవరికీ కనిపించకుండా, ఎవరికీ వినిపించకుండా ఆకాశం నుండి నిప్పుల వర్షం కురిస్తే ఎలా ఉంటుంది? ఆ రోజు జరిగింది అదే. కేవలం కొన్ని నిమిషాల్లో కోట్ల రూపాయల ఆస్తి, విలువైన ప్రాణాలు బుడిద అయిపోయాయి. కానీ షాకవ్వాల్సిన విషయమేంటంటే, ఆ దాడి చేసింది మనుషులు కాదు, పైలట్స్ లేని విమానాలు, అదే డ్రోన్స్. ది ఇన్సిడెంట్ డీటెయిల్. అసలా రోజు ఏం జరిగింది? రిపోర్ట్స్ ప్రకారం ఇది ఒక్క డ్రోన్ కాదు, ఇది ఒక స్వామ్ అటాక్. అంటే తేనెతీగలలా 100 డ్రోన్స్ ఒకేసారి అటాక్ చేశాయి. ప్రతి డ్రోన్కి ఒక టార్గెట్ ఉంది. ఒకటి రేడార్ని కొట్టింది, ఇంకొకటి కమ్యూనికేషన్ సిస్టమ్ని లేపేసింది. ఫ్రెండ్స్, ఇది సినిమా కాదు, ఇది రియల్గా జరిగిన హారర్. మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఈ డ్రోన్స్ని ఎవరో రిమోట్తో ఆపరేట్ చేయట్లేదు, వాటికి అవే ఆలోచించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని. అంటే మనిషి అవసరం లేకుండా యుద్ధం జరిగే రోజులు వచ్చేశాయి. కాల్ టు యాక్షన్. ఇలాంటి దేశ రక్షణ రహస్యాలు, డిఫెన్స్ మిస్టరీస్, ఇంకా సైన్స్ ఫ్యాక్ట్స్ని డీప్గా అనలైజ్ చేసి మీకు అందించడమే మన ఛానల్ లక్ష్యం. ఈ రీసెర్చ్ మీకు నచ్చితే ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. ది టెక్నాలజీ అండ్ ఫెయిలియర్. ఇప్పుడు అసలు ప్రశ్న, రేడార్స్ ఎందుకు పనిచేయలేదు? మన దగ్గర ఉన్న రేడార్స్ పెద్ద పెద్ద మిసైల్స్ని క్యాచ్ చేయగలవు, కానీ ఈ డ్రోన్ సైజ్ ఎంత ఉందో తెలుసా? ఒక పిజ్జా బాక్స్ అంతా. వాటి స్పీడ్ తక్కువ, సైజ్ తక్కువ, అందుకే రేడార్స్ వాటిని బర్డ్స్, పక్షులు అని భావించాయి. ఇదే శత్రువు వాడుకున్న లూప్ హోల్. ప్లాస్టిక్ బాడీతో చేసిన ఈ డ్రోన్స్ని రేడార్ రేస్ గుర్తించలేవు. దీన్ని స్టెల్త్ మోడ్ అంటారు. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది? టెర్రరిస్ట్ల దగ్గర ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? ద డార్క్ సీక్రెట్. ఇక్కడే అసలు కథ మొదలైంది. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ ప్రకారం జనవరి 11 అటాక్ ఒక లైవ్ టెస్ట్ రన్. ఎవడో పెద్ద సూపర్ పవర్ కంట్రీ తమ కొత్త టెక్నాలజీని టెస్ట్ చేసుకోవడానికి ఈ దాడి చేయించి ఉండొచ్చు. ఈ డ్రోన్స్లో వాడిన చిప్స్, సాఫ్ట్వేర్, ఇంకా ఎక్స్ప్లోజివ్స్ ఇవి లోకల్ మార్కెట్లో దొరికేవి కాదు. ఇవి హై లెవెల్ మిలిటరీ గ్రేడ్ వస్తువులు. దీని వెనక ఒక పెద్ద షాడో వార్ నడుస్తోంది. మనకి కనిపించే యుద్ధం బార్డర్లో ఉంటుంది, కానీ కనిపించని యుద్ధం డేటా సెంటర్స్లో, డార్క్ వెబ్లో జరుగుతోంది. కన్క్లూషన్ అండ్ ఫిలాసఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా నేనొకటి అడుగుతాను. ఒక కత్తిని మనిషి పట్టుకుంటే వాడు దాన్ని కంట్రోల్ చేయగలడు, కానీ ఆ కత్తికే బ్రెయిన్ వచ్చి అదే స్వంతంగా ఆలోచించి చంపడం మొదలుపెడితే? జనవరి 11 అటాక్ మనకి నేర్పించిన పాఠం అదే. ఫ్యూచర్లో యుద్ధాలు సోల్జర్స్ మధ్య జరగవు, మెషీన్స్ మధ్య జరుగుతాయి. అప్పుడు ప్రాణాలు పోయేది యంత్రాలకి కాదు, మనుషులకి. టెక్నాలజీ మనల్ని కాపాడుతుందా, లేదా అది మనల్ని అంతం చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. జై హింద్.